వెల్కమ్ బ్యాక్. బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, భ్రమల్లో ముంచెత్తే బ్రహ్మ పదార్థం అసలే కాకూడదు. పాలకులు దూరదృష్టితో పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తే ఏ రాష్ట్రమైనా పురోగమిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా చేయబట్టే అనతి కాలంలోనే ఛత్తీస్గఢ్ ఓ రోల్ మోడల్ గా నిలిచింది. మాటలతో కోటలు కట్టడం సాధ్యం కాదు. సాధించిన ప్రగతి ప్రజలకు ప్రతిఫలాలు అందించాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏటా బడ్జెట్ను పెంచుకుంటూ సహజ వనరులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. నయా రాయ్పూర్లో నూతన పారిశ్రామిక రంగానికి శ్రీకారం చుట్టింది. బడ్జెట్ ఏ రాష్ట్ర ప్రగతినైనా ప్రపంచానికి తెలియజేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ్ సింగ్ ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్ను పెంచుతూనే ఉంది. 2001-2002 సంవత్సరాల్లో 7,294 కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత సంవత్సరం 8,471 కోట్లకు బడ్జెట్ పెంచింది. 2003-2004 సంవత్సరంలో 9,978 కోట్లకు బడ్జెట్ పెరిగింది. కొత్త రాష్ట్రంలో బడ్జెట్ ఇలా పెరగటం అసాధారణమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ 2004-2005 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ ను 10,555 కోట్లతో ప్రవేశపెట్టింది. 2004 సంవత్సరంలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి రావడంతో ఛత్తీస్గఢ్ ఆర్థికంగా పుంజుకోవటం ప్రారంభమైంది. దీంతో ఈ సంవత్సరం 44,169 కోట్ల బడ్జెట్ ను సర్కార్ ప్రవేశపెట్టింది. इतनी इंडस्ट्रीज यहाँ पर लगी हैं, आप देखिए कि ब्लेज स्टील प्लांट तो था ही, वो तो एंसिलरी इंडस्ट्रीज लगनी शुरू हुई. अब कितने पावर प्लांट्स हो गए. आयरन का तो ये आयरन इंडस्ट्री का तो ये हब हो गया ये इलाका. దట్టమైన అడవులు, సహజ వనరులు ఛత్తీస్గఢ్కు ప్రకృతి అందించిన వరాలు. చిన్న రాష్ట్రం కావడంతో పాలకులు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లేందుకు సహకరించింది. జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి లేకపోవడంతో రమణ్ సింగ్ సర్కారుపై ప్రజల అంచనాలు పెరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తక్కువ సమయంలోనే అభివృద్ధి పదంలో పయనించడం ప్రారంభించింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి తక్కువగా జరిగినట్లే. ఛత్తీస్గఢ్ లో బిలాయ్, జిందాల్, జైస్వాల్, హీరా, శివశక్తి, గ్రేవల్, ఆర్పీ కేసరి అండ్ కో, గోపేష్ సిమెంట్స్, జై మహామాయ, జై అంబే, విప్రా, బిలాస్పూర్ సిమెంట్స్, రాహుబట ఇండస్ట్రీ, బస్తర్ సిమెంట్స్, ధన్సరి, ఆర్సీసీ పైప్స్, వాస్తవ్ శ్యామ్జీతో పాటు భవిష్యత్తులో పలు బడా పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఛత్తీస్గఢ్ లో పరిపాలనా సౌలభ్యం, పరిశ్రమల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 రెవెన్యూ డివిజన్లు, 16 రెవెన్యూ జిల్లాలు, 146 డెవలప్మెంట్ బ్లాకులుగా విభజించింది. ఛత్తీస్గఢ్ సముద్ర తీరానికి ఎంతో దూరం ఉండటంతో ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. కేవలం రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ఎగుమతులు ఆధారపడాల్సిన పరిస్థితి. छोटे राज्य होने से विकास के अवसर ज्यादा होते हैं. ये हमने छत्तीसगढ़ में भी देखा है और उत्तराखंड में तो मैं खुद रहता भी हूँ. ऐसे तो पूरे देश में घूमता हूँ, लेकिन छोटे राज्यों में जैसे विकास का एक कीर्तिमान छत्तीसगढ़ और उत्तराखंड ने बनाया है, ऐसे ही आंध्र प्रदेश और तेलंगाना दोनों ही विकास का एक नया आसमान छू सकते हैं. और दोनों ही प्रांतों के जो मुख्यमंत्री हैं, वो चाहे इधर राव जी हैं या उधर नायडू जी हैं, दोनों ही बड़े तेजस्वी हैं. हमें पूरा विश्वास है कि दोनों ही प्रांतों की तरक्की बहुत अधिक होगी. పారిశ్రామిక ప్రగతిలో, పాలనా వ్యవహారాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఛత్తీస్గఢ్ కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా తడబడుతూనే ఉంది. మానవ వనరుల అభివృద్ధి కుంటుపడ్డ విషయాన్ని ఆలస్యంగానైనా గుర్తించిన రమణ్ సింగ్ సర్కార్ దిద్దుబాటు చర్యల్ని మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇతర రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రమణ్ సింగ్ సర్కార్ విద్యపై మాత్రం నిర్లక్ష్యం వహించింది. దీంతో రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి కుంటుపడింది. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం విజన్ 2022 పేరుతో అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించింది. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. దీంతో పాటు వ్యవసాయం, విద్యారంగాల ప్రమాణాలు పెంచటం, పారదర్శకత, జవాబీదారితనం వంటి అంశాలకు రాష్ట్రం ఆదర్శం కావాలని కాంక్షిస్తున్నారు.
దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. इंडस्ट्री के लिए जो बेसिक रॉ मटेरियल चाहिए, छत्तीसगढ़ में स्टील का प्रोडक्शन, सीमेंट का प्रोडक्शन, एल्युमिनियम का प्रोडक्शन और कोल का बड़ा डिपॉजिट छत्तीसगढ़ के पास है। तो ये कोर सेक्टर में स्टील हो, सीमेंट हो, एल्युमिनियम हो, ये हमारे पास है। तो डाउन स्ट्रीम में अब बेहतर एक, और सबसे बड़ी बात कि छत्तीसगढ़ में हिंदुस्तान के किसी कोने में चले जाएं, पावर का प्रॉब्लम है। हम ये कहते हैं कि हम आपको बेहतर लैंड भी दे रहे हैं, पानी हमारे पास पर्याप्त है और 24 आवर वाटर सप्लाई छत्तीसगढ़ में है कि कहीं पावर सप्लाई है और पावर में कहीं कटौती नहीं होना है, क्योंकि हमारे पास सरप्लस पावर है। ఛత్తీస్గఢ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక అంశం సహజ వనరులు. వీటిని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా మార్చాలన్నది బీజేపీ సర్కార్ లక్ష్యం. వజ్రాల తయారీలో ప్రధానంగా వాడే కింబర్లైట్ పైప్స్ కు అవసరమైన ముడి సరుకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుండటం ఛత్తీస్గఢ్ కు కలిసొచ్చే అంశం. రాష్ట్ర జనాభా కూడా 3 కోట్లే కావడం కూడా కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ భూమి లేకపోవడంతో తక్కువ ధరలకే కావలసినంత భూమి దొరకటం కలిసొచ్చే అంశం. ఇక రవాణా పరంగా కూడా దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా రోడ్లు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. जब छत्तीसगढ़ राज्य बना तो इंडस्ट्रियल विकास के नाम से चीज़ें बहुत थोड़ी थी या कम थी, जिसे नया राज्य बनने के पश्चात काफ़ी ऊंचाइयों तक ले जाया गया। जैसे कि आप ये जानते होंगे कि छत्तीसगढ़ आज के दिन सबसे बड़ा विद्युत क्षेत्र में कार्य करके आज देश में सबसे प्रथम स्थान पे है विद्युत उत्पादन के क्षेत्र में। उसी प्रकार सीमेंट उद्योग के क्षेत्र में देखिए आज छत्तीसगढ़, जो कि बाद में काफ़ी सुचारू रूप से जिसका दोहन किया गया और उसके चलते आज छत्तीसगढ़ ने उद्योग की स्थिति में एक अच्छी परिवर्तन, एक अच्छी क्रांति, एक अच्छी व्यवस्था स्थापित की। భవిష్యత్తులో హర్బల్ ప్లాంట్లు, ఆటోమొబైల్, సైకిళ్ల తయారీ, ఇంజనీరింగ్ స్పేర్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్, ఐటీ హబ్, బయో అండ్ నానో టెక్నాలజీ, హార్టికల్చర్, బయోఫెర్టిలైజర్, టెలికమ్యూనికేషన్, ఏవియేషన్, స్పేస్, గ్రామీణ పరిశ్రమల స్థాపన, అభివృద్ధిపై ఛత్తీస్గఢ్ సర్కార్ దృష్టి పెడుతోంది. దీనికోసం రవాణా మార్గాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఛత్తీస్గఢ్ లో ప్రతి జిల్లాకు 4 లైన్ల రోడ్డు ప్రతిపాదన కూడా సర్కార్ పరిశీలనలో ఉంది. సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ కు రాయ్పూర్ ప్రధాన కేంద్రం కావడంతో రాష్ట్రం నుంచి బొగ్గు, ఐరన్ ఎగుమతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కూడా పూర్తి కావడంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. देखिए, नेचुरल रिसोर्सेज तो छत्तीसगढ़ में इतना है कि हम कह नहीं सकते ऐसी कौन सी चीज़ है जो छत्तीसगढ़ में नहीं मिलता। यहाँ आयरन मिलता है, यहाँ डायमंड मिलता है, यहाँ पर यूरेनियम मिलता है, यहाँ कौन से यहाँ पे सारा कुछ है। सीमेंट का एक बहुत बड़ा बेल्ट है यहाँ पे, लाइमस्टोन का। तो मुझे ऐसा लगता है कि इन चीज़ों को ठीक से एक्सप्लोर किया जा रहा है, लेकिन और बेहतर तरीके से एक्सप्लोर किया जा सकता है। हर मामले में सरकार ने मुझे लगता है कि मजबूती से काम किया है और इसलिए ये नतीजा नजर आ रहा है। अगर सरकार ने सही पॉलिसीज के साथ काम नहीं किया होता तो शायद ये नतीजे भी नजर नहीं आते। कहीं सफलता लगी हुई होती है। तो इसमें मैं बहुत ज़्यादा कुछ उस विषय का विशेषज्ञ नहीं हूँ, तो बहुत कुछ नहीं बोल पाऊंगा, लेकिन ओवरऑल जो आप इम्पैक्ट देखेंगे तो वो पॉजिटिव है। అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గఢ్ ప్రగతి అంతంత మాత్రమే. కానీ అక్కడి పాలకులు ప్రయత్న లోపం లేకుండా ముందుకెళ్లడం ప్రశంసనీయం. ఒట్టి చేతులతో మిగిలిపోయాం, ఖజానా ఖాళీ అయింది, అభివృద్ధి చేజారిపోయిందని అక్కడి సర్కార్ చేతులు కట్టుకొని కూర్చోలేదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శక్తియుక్తుల్ని కూడా తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేసి కొత్త రాష్ట్రాలకు ఛత్తీస్గఢ్ రోల్ మోడల్గా నిలిచే ప్రయత్నం చేస్తోంది.